వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం పంచమ స్థానంలో ఉన్న గ్రహాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే అంశం. అయితే కొన్ని గ్రహాలు ఈ పూర్వ పుణ్య స్థానంలో ఉంటే శాపాలను కూడా సూచిస్తాయి. పూర్వపుణ్యం అంటే గత జన్మలో మనం చేసిన మంచి చెడు ఫలితాలు. అంటే మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే శాప ఫలితాలు వస్తాయి. ఈ శాపాలు పంచమ స్థానంలో ఉన్న గ్రహాలు సూచిస్తాయి. ఇక పంచమ స్థానం, ఈ స్థానంలో ఉన్న రహస్యం ఏమిటి అంటే ఒక జాతకుడిని కుబేరుడి వంటి సంపదను, అదృష్టం ద్వారా ఏర్పడే సంపదను సూచించే స్థానం పణబర స్థానాలలో ఒక స్థానమైన పంచమ స్థానం. కావున పరంపరగా వస్తున్న డబ్బును, కులదైవాన్ని, సంతానం, ప్రేమను గురించి తెలుసుకోవాలంటే లగ్నానికి పంచమ స్థానాన్ని చూడాలి. స్త్రీ పురుషురిరువురి జాతకంలో ఏ ఒక్కరికైనా పంచమ స్థానంలో పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహుకేతువులలో ఏ ఒక్కరైనా ఉంటే పుత్రదోషాన్ని సూచించే వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. ఇక ఏ లగ్నమైనా సరే పంచమ స్థానమనే 5వ స్థానంలో రవి భగవానుడు ఉంటే ఆ జాతకుడికి పుత్రదోషం ఉంటుంది. ఒకటి, వీళ్లకు సంతానమే లేకుండా పోవడం, లేదా ఆలస్యంగా కావడం, లేదా సంతానం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉష్ణ సంబంధిత వ్యాధులు జాతకుడికి ఉంటాయి. ఏవైనా చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తే అందులో గెలవడం చాలా కష్టం. పంచమ స్థానంలో కుజుడు ఉంటే ఈ జాతకుడికి పుత్రదోషం ఉంటుంది. అంటే సంతానం ఆలస్యం అవుతుంది. కానీ అంతకు మించి ఇతడికి జన్మించిన సంతానం తండ్రికి కృతజ్ఞత లేని సంతానంగా ఉంటారు. సంతానం వల్ల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ పంచమ స్థానంలో కుజుడితో పాటు రవి కూడా కలిసి ఉంటే ఇంకా అధిక చెడు ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఈ స్థానంపై శుభగ్రహాలైన గురు, శుక్రుల వీక్షణ ఉంటే దుష్ఫలితాలు తగ్గుతాయి. తర్వాత లగ్నానికి పంచమ స్థానంలో శని భగవానుడు ఉంటే పుత్రదోషం, పూర్వీక దోషం ఉంటుంది. వీళ్లకు సంతానం కలగడం చాలా అరుదు. చాలా పరిహారాలు చేసి చాలా ఆధ్యాత్మిక విషయాలలో ఇన్వాల్వ్ కావడం, చాలామందికి అన్నదానం చెయ్యడం, ఈ రకమైనవన్నీ చేసినప్పుడు సంతానం పొందే అవకాశాలు ఉంటాయి. పంచమ స్థానంలో శని ఉంటే తీవ్ర పుత్రదోషాన్ని చూపించే వ్యవస్థ ఉంటుంది. ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంటుంది, కానీ మగపిల్లవాడు పుట్టే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ పంచమ స్థానం శనికి స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితి ఉండి శుభగ్రహ వీక్షణ బలంగా ఉంటే ఈ సమస్య జాతకుడికి తక్కువగా ఉంటుంది. ఇంకా పంచమ స్థానంలో శని ఉన్న జాతకులకు ప్రశాంతమైన నిద్ర ఉండదు. అనవసర విషయాలతో ఎల్లప్పుడూ మనశ్శాంతి ఉండదు. అంతేకాక పంచమ స్థానంలో ఉన్న శని తన 3వ దృష్టితో సప్తమ స్థానాన్ని వీక్షిస్తారు. కావున వైవాహిక జీవితంలో సమస్యలు కూడా ఉంటాయి. తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే పుత్రదోషం, నాగదోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంతానం కలగదని అంటారు. నిజానికి పంచమ స్థానంలో రాహు ఉంటే సంతానం తప్పకుండా కలుగుతుంది. పాపగ్రహం కాబట్టి కొంచెం ఆలస్యంగా అవుతారు. ఈ జాతకులకు ఏ విషయమైనా శీఘ్రంగా దొరకదు. విజయం అనేది సులభంగా లభించదు. వీళ్లకు భగవంతుని అనుగ్రహం లభించాలి అంటే దైవ నమ్మకం అధికంగా ఏర్పరచుకుంటే విజయం లభిస్తుంది. ఇక పంచమ స్థానంలో కేతు ఉంటే తీవ్ర పుత్రదోషం అనడం కంటే నాగదోషంగా ఏర్పడి పుత్రభాగ్యం ఆలస్యం కావచ్చు. అయితే ఈ జాతకులకు ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంటుంది మరియు శస్త్రచికిత్స ద్వారా బిడ్డ పుడుతుంది. సో
పంచమ స్థానంలో కేతు ఉన్న స్త్రీకి సిజేరియన్ జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పంచమ స్థానంలో రాహు ఉంటే దైవానుగ్రహం వల్లనే సమస్యలను అధిగమించగలరు. అయితే పంచమ స్థానంలో కేతు ఉంటే నాగదేవతల పూర్తి అనుగ్రహం లభిస్తుంది. జన్మించిన పిల్లలు మంచి జ్ఞానవంతులుగా ఉంటారు. సో ఇప్పటి వరకు పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నాము. ఇప్పుడు పంచమ స్థానంలో సహజ శుభగ్రహమైన గురు భగవానుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ఇక పంచమ స్థానంలో గురువు ఉంటే కారకో భావనాస్తి అనే విధి ఏర్పడి సంతానం ఆలస్యమవుతుంది. అయితే తన స్వంత రాశులైన ధనుస్సు, మీనం పంచమ స్థానమై గురువు స్వంత రాశి అనే బలంతో ఉంటే ఇబ్బందులు పెట్టరు. ఈ స్థానాలలో కారకో భావనాస్తి అనే రూల్ ప్రభావాన్ని చూపదు. పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత పంచమ స్థానంలో చంద్రుడు ఉంటే ఈ జాతకులకు స్త్రీ సంతానం అధికంగా జన్మించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యవస్థ ఉన్న జాతకులకు ఎల్లప్పుడూ మనస్సులో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏవైనా ముఖ్యమైన విషయాలు జరిగినప్పుడు చివరి నిమిషంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉండదు. చిన్నపాటి సమస్యలు కొన్ని ఈ జాతకుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. ఇక పంచమ స్థానంలో శుక్రుడు ఉంటే ఇది సంతాన దోషం, పుత్ర దోషంగా ఏర్పడదు. అయితే మొదట జన్మించే సంతానం స్త్రీ సంతానం అవుతుంది. ఈ వ్యవస్థ ఉన్న జాతకులకు ఏ వయస్సులో ఏది దొరకాలో ఆ టైంకు అది కరెక్ట్గా దొరుకుతుంది. వివాహం తర్వాత వీళ్లకు ఎక్కువ యోగాలు లభిస్తాయి. సంతానం జన్మించిన తర్వాత ఇంకా అభివృద్ధి ఉంటుంది. ఆశపడిన స్త్రీని వివాహం చేసుకుంటారు. తర్వాత పంచమ స్థానంలో బుధుడు ఉంటే సంతాన దోషం, పుత్రదోషం ఉండదు. మంచి తెలివితేటలున్న సంతానం జన్మిస్తారు. అన్ని కళలు నేర్చుకునే ప్రతిభావంతులుగా ఉంటారు. ఈ జాతకులకు కూడా మొదట స్త్రీ సంతానం జన్మించే అవకాశాలు ఉంటాయి. సో ఇది వరకు మీరు పంచమ స్థానంలో నవగ్రహాలు ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరించాను. ఒకవేళ పంచమ స్థానంలో మాంది ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, పూర్వజన్మలో తల్లిదండ్రులకు చేయవలసిన కర్మకార్యాలను సరిగ్గా చేయకుండా ఉన్న జాతకులకు పంచమ స్థానంలో మాంది ఉంటుంది అని తెలియచేస్తూ, ఇంకొక వీడియోలో ఇలాంటి మరిన్ని ముఖ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.